హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్‌లో రైతులందరికీ కూడా మరో శుభవార్త చెప్పిన చంద్రబాబు ఇక నుండి కొత్త రూల్ అయితే గనుక అమల్లోకి వస్తుంది. సో, దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా రైతులు ఎవరైతే ఉంటారో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకైతే గనుక కొత్త రూల్ అమల్లోకి రానుంది. ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. చాలా వరకు ఏంటంటే రైతులకి సంబంధించి ఏ పథకాలు వచ్చినా రాకపోయినా పథకం వరకు అయితే గనుక రాలేదని ఆలోచిస్తారు గానీ, భూమి కొలతల్లో గనుక తేడా వచ్చినట్లయితే గనుక ఆ రైతు పడే బాధ అంతా ఇంతా కాదు. దీనికి సంబంధించి ఇక్కడి నుంచి కొత్త రూల్ తీసుకొస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూముల రీసర్వేలో రైతులకు ఇప్పుడు పెద్దపీట వేస్తోంది. నోటిఫికేషన్ 13 ప్రకారం రైతుల భాగస్వామ్యంతోనే సర్వే మొదలుపెట్టి రికార్డులు తయారు చేసి పాస్‌బుక్స్ ఇస్తారు. ఇక ప్రతి దశలోనూ రైతుల ఆమోదం తప్పనిసరిగా ఉండాలని చెప్తున్నారు. ఈ కొత్త విధానం వల్ల ఈ భూమి యొక్క రికార్డులు మరింత పారదర్శకంగా, వేగంగా పూర్తవుతాయని భావిస్తున్నారు. అలాగే రైతుల యొక్క అభ్యంతరాలకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. ఈ మేరకు మార్గదర్శకాలకు సంబంధించి వివరాలైతే ఇచ్చారు. ఒకసారి తెలుసుకుందాం. సాధారణంగా ఇంతకుముందు సర్వే అంటే గనుక అధికారులు రావడం, రికార్డుల ప్రకారం ఉందా లేదా చెక్ చేసుకొని వెళ్ళిపోవడమే తప్ప రైతులు ఏవైనా అభ్యంతరాలు చెప్పినా లేదంటే గనుక వాటిని పెద్దగా స్వీకరించేవారు కాదు. సో, మళ్ళీ పాస్‌బుక్స్ ఇచ్చిన తర్వాత తప్పులు పడ్డాయండి, పడ్డాయని మళ్ళీ రీవెరిఫికేషన్‌కి మళ్ళీ వాళ్ళ చుట్టూ తిరగాల్సొచ్చేది. ఇక నుంచి అలా కాదని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూముల రీసర్వే ప్రక్రియలో రైతులకు కీలక భాగస్వామ్యం కల్పించాలని రెవెన్యూ శాఖ నిర్ణయించింది. నోటిఫికేషన్ 13 ప్రకారం రైతుల భాగస్వామ్యంతోనే సర్వే ప్రారంభించి, వారితోనే ముగించి భూమి హక్కుల నిర్ధారణ చేసి అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్ ఆర్ఓఆర్ చేసి పాస్‌బుక్స్ అయితే ఇస్తారు. ఈ ప్రక్రియలో ప్రతి దశలో కూడా రైతుల ఆమోదం ఉండేలాగా కొత్త రూల్స్ అయితే రూపొందించారు. ఈ కొత్త విధానం ప్రకారం చూస్తే భూముల రీసర్వేకి సంబంధించి నోటీసులు ఇవ్వడం మొదలు నుంచి చివరికి భూమి హక్కులను నిర్ధారించే వరకు ప్రతి అడుగులో కూడా రైతుల ప్రమేయం తప్పనిసరి అని చెప్తున్నారు. రెవెన్యూ శాఖ ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలను కూడా జారీ చేసింది. గ్రామాల్లో భూముల సర్వేను రైతుల భాగస్వామ్యంతోనే మొదలుపెట్టి పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. భూమి హక్కుల నిర్ధారణ, పాస్ పుస్తకాల జారీ వంటి ముఖ్యమైన పనుల్లో రైతుల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఉంటుంది. ఇక ప్రస్తుతం జారీ అయిన కొత్త మార్గదర్శకాల ప్రకారం చూస్తే రాబోయే 223 రోజుల సర్వేలో తొలి 143 రోజుల్లో చేపట్టాల్సిన పనులు, అధికారుల బాధ్యతలను ఈ ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి. రీసర్వేలో భాగంగా రైతుల భూములను కొలవడానికి ముందు వారు నేరుగా వచ్చేయకుండా మీ యొక్క డీటెయిల్స్ అంటే ఈకేవైసీ, ఆధార్ కార్డు, ఫోన్ నెంబరు ఇవన్నిటి ఆధారంగా మీకు వాట్సాప్ ద్వారా, సాధారణ మెసేజ్‌ల ద్వారా కూడా మీకు నోటీసులు పంపుతారు. అంటే మేము పలానా టైంకి మీ భూమి రీసర్వే చేయడానికి వస్తున్నామని మీకు ముందుగా నోటీస్ పంపిస్తారు. అంటే మెసేజ్ ఇస్తారనమాట మీకు. మేము పలానా టైంకి వస్తున్నాం. ఇక అలాగే వెబ్‌ల్యాండ్‌లోని సమాచారం ఆధారంగా రైతుల ఫోన్ నంబర్‌కు రీసర్వే మెసేజ్‌లు అయితే వెళ్తాయి. ఏ టైంకి వస్తారు, ఏంటి మీ హక్కులు, మీ యొక్క ఈ కొలతలు ఎలా ఉన్నాయి అన్నీ కూడా మెసేజ్‌లు వెళ్తాయి. ఈ మెసేజ్‌ల్లో భూమి కొలతలు వేసే సమయంలో కూడా స్పష్టంగా ఉంటుంది. అంటే ఏ టైంకి వచ్చి కొలతలు వేస్తారు, ఏంటి అన్ని డీటెయిల్స్ కూడా మీకు మెసేజ్ రూపంలో క్లియర్‌గా ఇస్తారు. వాట్సాప్ ద్వారా, వీటిగా మెసేజ్ ద్వారా. నోటీసులు ఇవ్వడం నుంచి భూములు కొలవడం, అలాగే రైతుల అభ్యంతరాలు మీకు ఏదైనా అభ్యంతరం ఉన్నట్లయితే గనుక వెంటనే అక్కడికక్కడే పరిష్కరించడం వరకు మొత్తం 90 రోజుల వరకు సమయం అయితే కేటాయించారు. ఈ పనుల బాధ్యత గ్రామ స్థాయిలో అయితే సర్వేయర్ అంటే విఎస్, రెవెన్యూ అధికారి విఆర్ఓలకు కూడా ఈ ఇద్దరికి అప్పగించారు. ఇక సర్వే పూర్తయ్యాక భూములకు ల్యాండ్ పార్సిల్ మ్యాప్లు అయితే కనుక తయారు చేసి వాటికి నెంబర్లు కేటాయిస్తారు. మ్యాప్లలో విస్తీర్ణానికి సంబంధించిన తప్పులను సరిచేసే బాధ్యత కూడా గ్రామ సర్వేయర్, రెవెన్యూ అధికారిదే. సర్వేయర్లు రూపొందించిన డేటాను పరిశీలించి నిర్ధారించి గ్రామ సభ నిర్వహణకు 12 రోజుల సమయం ఉంటుంది. పట్టా భూముల రికార్డును ఆర్డీఓ ఆ స్థాయిలో ఆమోదించాలని ఆదేశించారు. దీనికోసం జాయింట్ కలెక్టర్ ఆమోదం కోసం ఫైల్ పంపాల్సిన అవసరం లేదంటూ స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వ భూముల రికార్డు ఆమోదించే బాధ్యత మాత్రం జేసీకి అని జాయింట్ కలెక్టర్కి అప్పగించారు. సర్వే సరిహద్దుల చట్టం ప్రకారం నోటిఫికేషన్ 13 జారీ చేసే బాధ్యతను సర్వే పూర్తయిన తర్వాత జేసీకి అప్పగించారు. ఆ తర్వాత భూమి హక్కుల ముసాయిదా రికార్డును గ్రామ సభలో చర్చించి ఆమోదించాలి. దీనికి 15 రోజుల సమయం కేటాయించారు. ఈ కొత్త విధి విధానాలను భూమి సర్వే ప్రక్రియను మరింత పారదర్శకంగా, వేగంగా పూర్తి చేయడానికి దోహదపడతాయంటున్నారు. అలాగే రైతులు తమ భూముల వివరాలను సరిచూసుకోవడానికి, అభ్యంతరాలను తెలియజేయడానికి కూడా ఇది ఒక మంచి అవకాశం. ఈ ప్రక్రియలో ప్రతి దశలోనూ అధికారుల యొక్క బాధ్యతలు స్పష్టంగా నిర్వచించబడ్డాయి. ఎవరేం చేయాలనేది. గ్రామాల్లో భూముల రీసర్వే ప్రక్రియను అధికారులు వేగవంతం చేస్తున్నారు. రైతుల పట్టాదారులను పిలిచి గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ప్రక్రియలో భాగంగా అధికారులు గ్రామాల్లోని రైతులు, భూమి పట్టాదారులను సమావేశపరుస్తున్నారు. వారి సమక్షంలోనే రీసర్వే ద్వారా సేకరించిన రికార్డులను ప్రదర్శిస్తారు. ఇక అధికారులు తయారు చేసిన భూమి హక్కుల ముసాయిదా రికార్డులను కూడా రైతుల ముందు ఉంచుతారు. ప్రతి రైతు భూమికి సంబంధించిన వివరాలు,
దాని విస్తీర్ణం, వారి పాస్ పుస్తకాల్లోని సమాచారం వంటివన్నిటిని కూడా గ్రామ సభల్లో స్పష్టంగా చదివి వినిపిస్తారు. ఈ దశలో రైతుల నుంచి మరోసారి ఈకేవైసీ ప్రక్రియ ద్వారా వారి ఆమోదాన్ని కూడా తీసుకుంటారు. అంటే అధికారులు చెప్పిన వివరాలన్నీ కూడా కరెక్ట్‌గా ఉంటే గనక మీరు ఓకే చెప్పి అంటే ఆమోదించి ఈకేవైసీ మీ డీటెయిల్స్ ఇవ్వచ్చు. ఒకవేళ రైతులు తమ భూములకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు తెలిపితే వాటిని అధికారులు వెంటనే పరిష్కరిస్తారు. ఈ ప్రక్రియలన్నీ పూర్తయిన తర్వాత భూమి హక్కుల తుది రికార్డును జిల్లా గెజిట్ ఫామ్ 4లో అధికారికంగా ప్రచురిస్తారు. ఈ విధంగా భూముల రికార్డులను పారదర్శకంగా రైతుల భాగస్వామ్యంతో పూర్తి చేస్తున్నారు. ఈ మేరకు భూముల రీసర్వేలో కొత్త విధానాలు అయితే అమల్లోకి వచ్చాయి. వెబ్‌ల్యాండ్ 1.0లో గ్రామ రెవెన్యూ అధికారి వీఆర్ఓ సర్వేయర్లకు ఆన్‌లైన్‌లో లాగిన్ ఇచ్చారు. దీనివల్ల భూముల వివరాలను నమోదు చేయడం మరింత సులభతరం అవుతుంది. గ్రామ సర్వేయర్ లాగిన్‌లో రిమార్క్ అనే కొత్త ఆప్షన్ చేర్చారు. దీంతో పాటు మ్యూటేషన్ అవసరమా, అవసరం లేదా, సాదా బైనమా అనే అవసరమా అనే కాలమ్‌లు కూడా ఉన్నాయి. దీని ద్వారా సర్వేయర్లు తమ అభిప్రాయాలను సులభంగా నమోదు చేయవచ్చు. వీఆర్ఓ లాగిన్‌లో మ్యూటేషన్, భూమి రకం, స్వభావం, మార్పులు, అక్షర దోషాలు వంటి వాటిని సరిచేయడానికి అవకాశం కల్పించారు. వీఆర్ఓ తన లాగిన్ ద్వారా ఈ వివరాలను ప్రభుత్వానికి నివేదించొచ్చు. ఈ కొత్త విధానాలు భూముల యొక్క రికార్డులను మరింత పారదర్శకంగా, ఖచ్చితంగా ఉండేలా చేస్తాయని అయితే చెప్తూ ఉన్నారు. సో రైతులకు సంబంధించి ఇది ముఖ్యమైన అప్డేట్ అనే చెప్పుకోవచ్చు.